Students, next computer networks in the next layer, transport layer. It is very important for examination. So what is transport layer? So transport layer is a TCP IP model in చూసుకుంటే second layer. This is a second layer and ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్షన్ ఓఎస్ఏ మోడల్ని చూస్తే ఇది ఫోర్త్ లేయర్. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది దీని యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ టు ప్రొవైడ్ ది ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్. సో సోర్స్ టు డెస్టినేషన్ అనేది ఒక ప్రాసెస్ ప్రాపర్ వేలో విత్ ఫ్రీ టు ఎర్రర్, ఎటువంటి ఎర్రర్స్ డ్యామేజ్ లేకుండా సోర్స్ టు డెస్టినేషన్ అనేది డేటా ట్రాన్స్మిట్ చేయడంలోనే మెయిన్ గోల్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది. ఓకే, సో నెక్స్ట్ విత్ నోట్స్తో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ రాసేయచ్చు. స్క్రీన్ షాట్ తీసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ద బేసిస్ ఫంక్షన్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ టు యాక్సెప్ట్ డేటా ఫ్రమ్ అబోవ్, స్ప్లిట్ ఇట్ అప్ ఇంటూ స్మాలర్ యూనిట్ ఆర్ సెగ్మెంట్. సో మనం లేయర్స్ అనేది సెవెన్ లేయర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ కూడా టాప్ లేయర్ నుండి డేటా అనేది యాక్సెస్ చేస్తూ ప్రాసెస్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ బిఫోర్ లేయర్ సెషన్ లేయర్. సో ఇక్కడ సెషన్ లేయర్ నుండి డేటా అనేది గెట్ చేసుకొని డేటా అనేది స్ప్లిట్ చేసి స్మాల్ యూనిట్గా డివైడ్ చేస్తుంది. ఆ స్మాల్ యూనిట్ని సెగ్మెంట్స్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇట్ ఈజ్ ఏ కనెక్షన్ ఈజ్ అన్ ఎర్రర్ ఫ్రీ పాయింట్ టు పాయింట్ ఛానల్ దట్ డెలివర్స్ మెసేజెస్ ఆర్ బైట్స్ ఇన్ ది ఆర్డర్ ఇన్ విచ్ దే వర్ సెంట్. సో ఇక్కడ మనం ఎర్రర్ ఫ్రీ అంటే ఎటువంటి ఎర్రర్స్ లేకుండా డేటా అనేది పాయింట్ టు పాయింట్ మనం మెసేజెస్ అనేది సోర్స్ టు డెస్టినేషన్కి డెలివర్ చేస్తూ ఒక ఆర్డర్ వైజ్గా సెండ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఈ ప్రాసెస్లోని మనం మెయిన్గా 2 ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ దిస్ వీఆర్ యూజింగ్ 2 ప్రోటోకాల్స్. ఫస్ట్ వన్ TCP IP, సెకండ్ వన్ UDP ప్రోటోకాల్. సో TCP మీన్స్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ UDP మీన్స్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్స్. సో వాట్ ఈస్ TCP అంటే సో టోటల్ కమ్యూనికేషన్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఆల్సో మెయింటైన్ ది హోస్ట్. ఒక హోస్ట్కి కనెక్ట్ అయిన డివైసెస్ అన్ని కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ఇంటర్నెట్లో యూజ్ అయ్యేటట్టు ఈ TCP అనేది చేస్తుంది. UDP ఏంటి అంటే సో సెండర్ నుండి రిసీవర్కి డేటా వెళ్ళేటప్పుడు రిసీవర్ నుండి అక్నాలజ్మెంట్ వస్తుంది. సో అక్కడ మనకి ఎర్రర్ ఫ్రీ లేకపోతే ఎర్రర్ ఫ్రీ అయితే సో ఇన్ కేస్ అది రిలయబుల్ అంటే అన్రిలయబుల్ డేటా అంటే ఎర్రర్ అనేది ఉన్నట్టయితే మనకి అక్నాలజ్మెంట్ రాదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా నేర్చుకుందాం TCP IP అనేది. నెక్స్ట్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. సో ఫ్రమ్ సెషన్ లేయర్ నుండి మనకి డేటా అనేది గెట్ చేసుకుంటుంది.